అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులతో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మష్రూమ్స్ కర్రీ చేద్దామని నేను రైతు బజార్ నుండి 2 ప్యాకెట్స్ తెచ్చానండి. ఈ విధంగా ఈ మష్రూమ్స్‌ని చక్కగా వాటర్‌లో దాని నిండా మట్టే ఉంటది గదా! చక్కగా కడుక్కోవాలండి. 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని, తర్వాత బాండీలో మనం పలవా దినుసులు, ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కోసుకోవాలి. మన ఇంట్లో కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ బావుంటదండి. ఈ విధంగా ఉల్లిపాయల్లో ముందే మనం సాల్ట్ ఏసుకోవాలండి. ఇలా సాల్ట్ ఏసుకుంటే ఉల్లిపాయలు పచ్చి వాసన రాకుండా చక్కగా ఏగుతాయి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లో సాల్టు, ఈ పసుపు మొత్తం కలిసేటట్టు మనం ఉల్లిపాయని చక్కగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం సన్నగా 2 టమాటాలు, పెద్ద టమాటాలు సన్నగా తరిగి పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు, టమాటా ముక్కలు చక్కగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా చూసారా? నూనె పైకి తేలిపోయి ఉల్లిపాయ ఎలా వేగిపోయిందో దీంట్లో మనం తరిగి పెట్టుకున్న ఈ మష్రూమ్స్‌ని కూడా వేసుకొని చక్కగా తిప్పుకోవాలండి. ఈ మష్రూమ్స్‌లో ఇలా తిప్పేటప్పుడు ఫస్ట్‌గా నీరు వస్తుంది కదా! ఆ నీరంతా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపి తిప్పుకుంటూ మనం వేయించుకుంటూ ఉంటే చిన్నప్పుడు ఈ మష్రూమ్స్ పంట చేలల్లో వెళ్తే పుట్టల మీద చక్కగా నున్నగా ఉండి దగదగలా మెరుస్తూ ఉండేయండి. వాటిని చూసి చాలా ముచ్చట పడేవాళ్ళం. ఎంత బాగుండేయో అప్పుడు వాటి విలువ తెలలేదు కానీ ఇప్పుడు తెలిసిందండి. ఈ మష్రూమ్స్ కూర తింటే అంత టేస్ట్‌గా ఉంటది కదా! దీంట్లో నేను కొద్దిగా మిరియాల పౌడరు, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసి ముందు ఈ మిరియాల పౌడరు, మనం గరం మసాలా యాడ్ చేస్తే ఈ ముక్కలకు పట్టి మనకి టేస్ట్ చాలా సూపర్‌గా వచ్చిద్దండి. ఈ విధంగా మనం ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మనం కలిపి పెట్టుకోవాలి. ఈ మష్రూమ్స్‌ని మనం డి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి ఈ మష్రూమ్స్‌లో. తర్వాత కారం కూడా నేను యాడ్ చేశాను. ఈ విధంగా కారం కూడా యాడ్ చేసి మొత్తం కలిపి తిప్పుకొని ఇదంతా ఏగిపోయే వరకు మనం తిప్పుకొని ఉడకబెట్టుకోవటమేనండి. తినటం వలన ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీంట్లో డి విటమిన్ చాలా అధికంగా ఉంటదండి. మనకి ఇంకా డి విటమిన్ కావాలంటే ఈ మష్రూమ్స్ తెచ్చుకొని చక్కగా కడిగేసి సూర్యరశ్మిలో ఆరబెట్టుకుంటే దీనికి డి విటమిన్ యాడ్ అయ్యి మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయండి. డి విటమిన్ అనేది టాబ్లెట్స్ కూడా వాడకుండా మనం ఎండలోకి కూడా వెళ్ళకుండా ఈ మష్రూమ్స్ తింటేనే ఇలా డి విటమిన్ మనకి బాగా అందిద్దండి. ఇలా చూసారు కదా! చక్కగా అన్నీ కలిసిపోయి కూర చక్కగా ఉడుకుతూ చూస్తూనే మనం నోరు ఊరిపోతూ ఉంది కదా! చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది కదా! చూస్తుంటేనే దాని కలరు, ఫ్లేవరు మనకి తెలిసిపోతుంది. చూసారు కదా! ఎంత టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ అన్ని సంపాలతో మనం చేసుకోవాలండి. ఈ విధంగా మనం దీంట్లో కూడా అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి పేస్టు. యాడ్ చేసుకొని చక్కగా మనం ఉడికేసుకుంటే టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిపోయిన మష్రూమ్ కర్రీని చక్కగా మనం బౌల్‌లో తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేను. ఎంత టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! దీన్ని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. అసలు నాన్ వెజ్ కూర కూడా పనికిరాదండి. ఈ మష్రూమ్ కర్రీ ముందు అంత టేస్ట్‌గా ఉంటది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. ఎంత టేస్ట్‌గా ఉంటదంటే అంత టేస్ట్‌గా ఉంటది. ఈ విధంగా ట్రై చేయండి.